ఈ వీడియోను చివరి వరకు చూస్తే వావ్ సూపర్ అని మీరే అంటారు. అందుకే చివరి వరకు చూడండి. అప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎదుటి వారి గొప్పతనాన్ని నేనెందుకు ప్రసారం చేయాలి? ఇది కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. పురాణ కాలంలో అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో నారద మహర్షి అనే వ్యక్తి అన్ని లోకాలు తిరుగుతూ అక్కడ సమాచారం ఇక్కడ సమాచారం అక్కడ చెప్తూ వార్తలను అందించే పని, అంటే ఒక రకంగా కొరియర్ పని చేసేవాడంట. నారదుల వారు చేసిన పని వల్ల సాధ్యమైనంత వరకు తన వర్గం వారికే మంచి జరిగేదంట. అప్పటి సంధి ఈ సమాచార సేకరణ, అదే డేటా ఇన్ఫర్మేషన్ వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ విషయానికి వద్దాం. కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దాకా, ప్రాణం ఖరీదు ఖైదీ నుంచి వాల్తేరు వీరయ్య, రేపటి విశ్వంభర దాకా, అలాగే నిన్నటి భారతదేశ అత్యుత్తమ పురస్కారాలలో రెండవదైన పద్మవిభూషణ్ దాకా ఎలా వచ్చారు? కేవలం తన సొంత కృషి మీదే రాగలిగారు, అంతే కదా. చిరంజీవి గారికి ఈ స్థాయికి రావడానికి 45 సంవత్సరాల పైగా పట్టుంటుంది. చిరంజీవి గారి ఈ ఉన్నతికి మీడియా సహకారం ఏమీ లేదనుకోవడం పొరపాటే. కాకపోతే మనకున్న మీడియా, వాటిని నడిపిస్తున్న యాజమాన్యాలు, వారికి కొమ్ము కాసే రాజకీయ పార్టీలు చిరంజీవి గారిని చాలా సందర్భాలలో, అంటే చాలా విషయాలలో కేవలం తమకు లాభాలు తెచ్చిపెట్టే పరిస్థితుల్లోనే రాయటం, చూపించడం చేసేవారు. అదే మీడియా వ్యవస్థలు, అదే రాజకీయ వ్యక్తులు, అదే వర్గం చిరంజీవి గారిని కావచ్చు, మరొక వ్యక్తిని కావచ్చు, తమ అధికారానికి, తమకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే వ్యవస్థలలోకి రావటాన్ని అంగీకరించలేరు, తట్టుకోలేరు. విద్య, వైద్యం, వ్యాపారం ఈ 3 ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే మార్గాలు. వీటిని శాసించేది మన రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థను ఆడించేది మీడియా. చాలా పవర్ఫుల్. ఈ మీడియా కర్తవ్యం ఏమిటంటే సమాజానికి, బలహీనులకి అండగా ఉంటూ నిజమైన సమాచారాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడం. కానీ మీడియా అనేది ఎంతటి దుర్మార్గానికి పాల్పడుతుంది అంటే, తమ వర్గం వాడైతే చాలు, మెంటల్ గాడిని కూడా పరమ మేధావిగా చూపెడుతుంది, మహానుభావుల్ని పరమ నీచులుగా చిత్రీకరించి చూపెడుతుంది. రాజకీయాల్లోకి రాకముందు దాకా చిరంజీవి గారు చాలా గొప్పవాడు, స్వయం కృషితో ఎదిగిన మహానుభావుడు అంటూ ఎన్నో విధాలుగా కీర్తించిన మన మీడియా వ్యవస్థ చిరంజీవి గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నాడని తెలిసిందో ఆ క్షణం నుండే చిరంజీవి గారి మీద, ఆయన కుటుంబం మీద, చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాల మీద ఎంతగా విషం చిమ్మాయో రోజుల తరబడి వాళ్ళ మీడియా ఛానళ్లలో పనికి మాలిన వ్యక్తులతో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి మరీ వాళ్ళ అక్కసును వెళ్ళగక్కారు. వాళ్ళ విషపు రాతలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. కేవలం మీడియా తప్పుడు రాతలు, అబద్ధ ప్రచారం వల్లే మన రాష్ట్రం ఒక మంచి మానవత్వపు విలువలున్న వ్యక్తి, గొప్ప వ్యక్తిని దూరం చేసుకోవడం జరిగింది. అదే చరిత్ర మరలా పవన్ కళ్యాణ్ గారి విషయంలోనూ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలకు జరిగే ప్రతి మంచి కార్యక్రమాలలో మెగా ఫ్యామిలీ చేతులు ముందు వరుసలో ఉంటాయి. కానీ అవేవి సామాన్య ప్రజానికానికి తెలియనియవు మన మీడియా. కారణం, మీడియా అనేది కొందరు స్వార్థపూరిత వ్యక్తుల చేతుల్లోనే ఉండడం. గత 2.5 దశాబ్ద కాలం నుంచి మనకున్న మీడియా మెగా ఫ్యామిలీ మీద ఎంతగా దాడి చేస్తుందో అందరికీ తెలుసు. రాజకీయంగా ఎదగాలంటే, మనం చేస్తున్న మంచి ఏదో ప్రజలకు తెలియాలంటే మనకంటూ ఒక ప్రచార మాధ్యమం ఉండాలని ప్రతి రాజకీయ పార్టీ ఆలోచిస్తున్న రోజులివి. ఇంత తెలిసి రాజకీయ క్షేత్రంలో ఒకసారి అవమానం పాలై రెండోసారి కూడా అద్దె మైకులు, పక్కవాడి రాతల మీద ఆధారపడి రాజకీయ రణరంగంలో నెగ్గుకు రావడం అంత సులువేమీ కాదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తేలికగా తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, పారిశ్రామికవేత్త అయినా, సినీ రంగ ప్రముఖులైనా ఏనాడైనా పేద ప్రజలకు ఆపత్కాలంలో ఈ సహాయం చేశాం అని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఎవరో ఒకరిద్దరు తప్ప. అదే మెగా ఫ్యామిలీ తమ సంపాదనలో అధిక భాగం రాష్ట్ర ప్రజలకే ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజలకే అందిస్తున్న వైరం మనందరికీ తెలుసు. కొన్ని వందల వేల సార్లు మెగా ఫ్యామిలీ చేసిన ధార్మిక సేవా వితరణ సందర్భాలు నేను చెప్పక్కర్లేదు. ఈ సందర్భంలో మన మీడియా చిరంజీవి గారిని తక్కువ చేసి చూపించే సునకానంద పని ఒకటి మాత్రం చెప్పుకుందాం. అదే కరోనా సమయంలో చిరంజీవి గారు సినీ కార్మికులకు అండగా నిలబడటం, ఆక్సిజన్ సిలిండర్లను అందించడం, ప్రభుత్వానికి తన వంతు ఆర్థిక సహాయం చేయడం మనకందరికీ తెలిసిందే. కానీ ఆ సమయంలో మన మీడియా మాత్రం ఎవరికి అత్యుత్సాహంతో ప్రచారం చేసిందో తెలుసా? సోనూ సూద్ అనే వ్యక్తికి. కానీ ఇప్పుడు ఆ సోనూ సూద్ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు తెలియదు. సోనూ సూద్ ని, చిరంజీవిని కంపేర్ చేస్తూ ఆ రోజున ఇదే మీడియా కథనాలు ప్రచురించింది. కానీ చిరంజీవి గారు మాత్రం యావత్ భారతదేశం గర్వించే స్థాయిలో పద్మవిభూషణ్ వరించింది. అదే మీడియా సహకారం ఉంటే చిరంజీవి గారు 2004లోనే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. చిరంజీవి గారికి వచ్చిన ఈ పురస్కారాన్ని కూడా వంకర చూపుతో చూస్తున్నాయి మన మీడియా. ఇలా ఎంతకాలం? మంచిని కూడా నిజాయితీగా సమాజానికి పంచలేని నికృష్ట రాతలు రాసే మీడియా ఉన్నంతకాలం చిరంజీవి గారి లాంటి ఎందరో గొప్పవారి సేవలు సమాజానికి తెలియకుండా పోతున్నాయి. ఇప్పటికైనా చీకట్లో ఉండి కన్ను కొట్టడం మానేసి మనం చేసే మంచి ఏదైనా ఉంటే ధైర్యంగా 10 మందికి తెలిసేలా ప్రచారం చేసుకోవడం ద్వారా మరో 10 మంది మంచి చేయడానికి ముందుకు రావడానికి దోహదం చేసిన వాళ్ళమవుతాం.
జై చిరంజీవ. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.